శుభోదయం పిల్లలు. పిల్లలు, మీరు కూడా శుభోదయం అని చెప్పాలి. మీ తరగతి టీచర్కే కాదు, పెద్దలు ఎవరు కనబడినా మీరు శుభోదయం లేదా నమస్కారం అండి అని పలకరించాలి. ఇది మంచి అలవాటు. ఇలా చేస్తే మీరు మంచి పిల్లలన్నమాట. ఈరోజు మనం పాఠం మొదలు పెట్టే ముందు మీకు రంగులు వేయని ఒక బొమ్మను చూపిస్తాను. దానికి మీకు బాగా ఇష్టమైన రంగుల్ని ఆ బొమ్మకు వేయండి, సరేనా? పిల్లలు, చిత్రానికి రంగులు వేయండి. తెలుగు తోట సాధన 1లో 1వ నెంబర్ పేజీలో చూడండి, మీకు తెల్లగా రంగులు వేయని బొమ్మ కనబడుతుంది. కనిపించిందా? ఆ బొమ్మకు రంగులు వేయండి. వేసి మీ స్నేహితులు, అమ్మా నాన్నలకు చూపించండి. మరి రంగులు వేసిన తర్వాత ఆ బొమ్మ ఎలా ఉంది? భలే ఉంది కదా. మరి దాని పేరు తెలుసా? చెప్పుకోండి, మరి చూద్దాం. తెలుసుకున్నారా? తెలియలేదా? అయితే నేనే చెప్పిస్తున్నాను. మరి దాని పేరు పడవ. ఏంటి దాని పేరు? పడవ. తెలుసుకున్నారుగా. ఇప్పుడు పడవ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెడతారా? ఆలస్యం ఎందుకు, మరి లెక్క పెట్టండి. మరి ఎన్ని ఉన్నాయి? 3. అవును, ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. వాటిలో మొదటి అక్షరం ఏమిటి? ప. రెండవ అక్షరం డ. మూడవ అక్షరం వ కదా. వీటిని కలిపి చదవండి ఒకసారి. పడవ. ఏమిటది? పడవ. ఇప్పుడు మనం తెలుగు సాధనలో 1వ నెంబర్ పేజీలో కొన్ని బుడగలున్నాయి. ఆ బుడగలను ఏం చేయాలో చూద్దాం. హాయ్ పిల్లలు, బుడగలపై ఉన్న అక్షరాలను చదవండి. సరైన అక్షరంతో జత చేయాలి. మరి ఏమేం అక్షరాలున్నాయి బుడగల మీద? చదివారా? ఏమున్నాయి చూద్దామా? మరి ప, వ, డ, డ, బ, ప, డ, ప, వ ఉన్నాయి కదా. బుడగల క్రింద పిల్లలు పట్టుకున్న అక్షరాలు ఉన్నాయి కదా. అక్షరానికి పైన బుడగల మీద ఉన్న అక్షరం ఏదైతే ఉందో క్రింద అదే అక్షరానికి మనం జత చేయాలి. జత చేద్దామా? మరి ముందు ఎలాగో నేను చూపిస్తాను. ఆ తర్వాత అదే విధంగా మీరు జత చేయాలన్నమాట. మనం పా బుడగలన్నీ పా అక్షరంతో, డా బుడగలన్నీ డా అక్షరంతో, వా బుడగలన్నీ వా అక్షరంతో జత చేశాం కదా. మరి ఇప్పుడు ప, డ, వా అనే అక్షరాలన్నీ ఎక్కడున్నా అలా గుర్తుపట్టేయాలి. పట్టేస్తారు కదా. సరే, ఇప్పుడు సాధన పుస్తకాన్ని పక్కన పెట్టి తెలుగు వాచకాన్ని
చూద్దాం. సరేనా? చెప్పాలి పిల్లలు, సరేనా? ప ప అనే అక్షరం, డ అనే అక్షరం, వ అనే అక్షరాలతో ఉన్న కొన్ని బొమ్మలను పేర్లతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీరు ప డ వ అనే అక్షరాల క్రింద గీత గీయాలన్నమాట. మీరు గాని గీసినట్లయితే మీరు ఆ అక్షరాలను గుర్తుపట్టినట్లే. మరి గుర్తుపట్టారు కదా? తెలుగు తోట 1 తెలుగు వాచకంలో 22వ పేజీలో ఉన్న బొమ్మను బాగా గమనించండి. గమనించారా? సరే, మరి అక్కడ ఏమేమున్నాయి? ఎవరెవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? గమనించారా? ఏం గమనించామో చెప్తాను, చూడండి. 5 పిల్లలున్నారు కదా, వారిలో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఎవరెవరున్నారు? 5 పిల్లలున్నారు, వారిలో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. ఇంకా ఒక కుక్క పిల్ల ఉన్నది. ఏముంది అక్కడ? ఆ పిల్లలతో పాటుగా ఒక కుక్క పిల్ల కూడా ఉన్నది. ఆ కుక్క నోట్లో ఏముంది? చెప్పుకొని చూద్దాం. అదేంటో తెలుసా? అది కాగితంతో చేసిన పడవ. ఏమిటది? కాగితంతో చేసిన పడవ. ఆ బొమ్మలో వర్షం పడుతుంది, చూసారా? వాళ్ళంతా పారుతున్న నీటి దగ్గర ఆడుకుంటున్నారు కదా. ఆ నీటి మీద వేటిని చూస్తున్నారు? గమనించారా? కాగితంతో చేసిన పడవలను వదిలి అవి ఎలా వెళ్తున్నాయో గమనిస్తున్నారన్నమాట. మరి మీకు కాగితంతో పడవలను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా? మరి తెలీదా? సరే, అయితే నేను చెప్తాను, చూడండి. పడవ, కత్తి పడవ, డబల్ పడవ, రెక్కల పడవ. ఏమేం చేయొచ్చు నాన్న? పడవ, కత్తి పడవ, డబల్ పడవ, రెక్కల పడవ. ఇలా 4 రకాలుగా పడవలను మనం కాగితంతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పడవల గురించి అభినయిస్తూ రాగయుక్తంగా పాడుకుందాం. ఎలా పాడుకోవాలి? రాగయుక్తంగా అభినయ గేయాన్ని పాడుకుందామా మరి? సరే, అయితే చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా. చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా. హాయ్ పిల్లలు, ఈరోజు సగం పాటను రాగయుక్తంగా నేర్చుకున్నారు కదా. మరి మిగతా సగం రేపటి రోజు నేర్చుకొని ఎలా అభినయించాలో నేర్చుకుందాం. సరేనా? ఈరోజు నేర్చుకున్న పడవ పాఠ్యాంశం ద్వారా
ఎంతవరకు నేర్చుకున్నామని తెలుసుకోవడానికి నాకు 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అలా సమాధానం ఇచ్చినట్లయితే మీకు బాగా అర్థమైనట్లు సమాధానం ఇస్తారు కదా. మరి ప్రశ్నలు అడిగేస్తాను, మీరు తక్కువ సమాధానం ఇచ్చేయాలి. 1వ నెంబర్ ప్రశ్న. కింది 4 వరుసలలో ప ద వ అను అక్షరాల కింద గీత గీసి గుర్తించుము. ఏమిటా 4 వరుసలు? చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ. ఈ 4 వరుసలలో ప ద వ అక్షరాలు ఎక్కడ కనబడితే ఆ అక్షరం కింద గీత గీయాలి. 2వ ప్రశ్న. పడవ బొమ్మకు రంగులు వేసి ఆ బొమ్మకు పేరును రాయుము. మీకు పాఠం మొదట్లో బొమ్మకు రంగులు వేయించారు కదా, అదే బొమ్మ ఇది. రంగులు వేసి పేరు రాస్తారు కదా. మరి 3వ ప్రశ్న. పైన ఉన్న పట్టికను చూసి ప్రక్కనున్న పట్టికలో అవే అక్షరాలను నింపి తోటి స్నేహితులు, అమ్మ, నాన్న, ఉపాధ్యాయుల సహాయముతో ప అక్షరమున్న పట్టికను పసుపు రంగులో నింపుము. డ అక్షరమున్న పట్టికను ఆకుపచ్చ రంగులో నింపుము. వ అక్షరమున్న పట్టికను వంకాయ లేదా నీలి రంగుతో నింపుము. నింపుతారు కదా. మీరు ఇచ్చిన సమాధానాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటారా? మరి నేను మీకోసం సమాధానాలు కూడా ఇచ్చేస్తున్నాను, సరేనా? 1వ దానికి చూడండి. నేను వేటికైతే గీతలు గీశానో చూడండి. ప డ వ అక్షరాలకే ఇచ్చాను. మీరు కూడా అలాగే ఇచ్చారుగా. లేకపోతే సరి చేసుకోండి, సరేనా? 2వ దానికి చూడండి. మీకు ఇష్టమైన రంగులను ఆ బొమ్మకు అందంగా వేశారు కదా. దాని పేరు చూడండి, పసుపు రంగుతో రాసి ఉంది. ఏమిటది? ప డ వ, పడవ. అదే దాని పేరు. అసలు దాని పేరు ఇచ్చిన ప్రశ్నలోనే ఉంది. గమనించారా? పేరు తప్పు లేకుండా రాశారా? లేదంటే సరికేసుకోండి. ఇక 3వ దానికి చూడండి. అవే అక్షరాలను నింపి రంగులు వేశాను. చూడండి, నేను ఏ రంగు అయితే వేశానో అవే రంగులు వేశారా? అలా వేస్తేనే సరి అయినది, లేదంటే తప్పే. మరి సరి చేసుకోండి. ఈ రోజుకి ఇవి చాలు, సరేనా? ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళతో చెప్పండి, సరేనా? మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా నోటిఫికేషన్లు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి గంటను నొక్కడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.